హాయ్ బాస్, దేవరా ట్రైలర్ చూసారా? అందులో ఈ చిన్న చిన్న డీటెయిల్స్ ని గమనించారా? ఈ వీడియో చూసి ఆ డీటెయిల్స్ గమనించారో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. ట్రైలర్ లో సైఫ్ అలీ ఖాన్ ఇంట్రొడక్షన్ సీన్ లో దేవరా అక్కడే ఉన్నాడు. మేబీ దొంగతనం వరకు ఓకే గాని చంపడం ఏంటి అన్నట్లుగా ఓ రకంగా షాక్ అయి చూస్తున్నాడు. ఇది మీరు గమనించారా? ఇక ఈ సీన్ చూడండి బాస్. ఈ ఒక్క సీన్ ఆల్మోస్ట్ సినిమా ఎలా ఉంటుందో చెప్పేస్తుంది. అది ఎలానో చివర్లో చెప్తా. ఇక ట్రైలర్ లో నన్ను బాగా ఆకట్టుకున్నవి రెండు సీన్స్. అందులో ఫస్ట్ వన్ ఈ సీన్ చూసారా? అందులో ఉంది ఎవరు అన్న డౌట్ మీకు వచ్చిందా? అస్సలు డౌట్ పడకండి, అది పక్కాగా దేవరానే. ఎందుకంటే ఆ చేతిలో ఉన్న ఆయుధం చూసారా? అది దేవరా మాత్రమే పట్టుకునే ఆయుధం అది. సో అది దేవరానే. ఇక రెండో సీన్ ఏంటంటే షార్క్ ను పట్టుకొని ఎన్టీఆర్ గాల్లోకి ఎగిరింది. నిజంగా ఆ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది బాస్. మరి ఈ సీన్ లో ఉంది దేవరానా దేవరా కొడుక? చెప్పండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే దేవరా లుంగి వేసుకుంటాడు, దేవరా కొడుకు పాయింట్ వేసుకుంటాడు. ఆ సీన్ ని జాగ్రత్తగా చూస్తే ఆ సీన్ లో ఎన్టీఆర్ పాయింట్ వేసుకుని ఉన్నాడు. సో అది దేవరా కొడుకే. ఇక ఈ ప్లేస్ ని చూడండి. ఇక్కడే ఒకరికి మధ్య బ్యాటిల్స్ జరుగుతాయి. ఫైనల్ గా ఇక్కడ ఎవరు గెలిస్తే వాళ్ళ మాటే మిగతా వారందరూ వినాలి. ట్రైలర్ లో ఎన్టీఆర్ కి సైఫ్ అలీ ఖాన్ కి మధ్య కూడా బ్యాటిల్ జరిగింది చూపించారుగా. అందులో ఎన్టీఆర్ గెలుస్తాడు. అందుకే సైఫ్ అలీ ఖాన్ ఈ కొండ పైన నువ్వున్నంత వరకు నీ మాటే చెల్లుతుంది అంటాడు. మొత్తం ట్రైలర్ లో నాకు నచ్చని ఒకే ఒక్క సీన్ హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్. కొరటాల శివ దాన్ని ఎందుకు అంత లైట్ గా తీసుకున్నాడో నాకైతే అస్సలు అర్థం కాలేదు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న ఈ మూవీలో హీరోయిన్ పక్కనున్న వాళ్ళంతా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. కానీ విలేజ్ గర్ల్ గా హీరోయినే అస్సలు సెట్ అవ్వలేదు. విలేజ్ అమ్మాయి అంటే లంగా ఓని కట్టేస్తే సరిపోతుందా? అసలు విలేజ్ గర్ల్ అంటే ఎలా ఉండాలి? పుష్ప మూవీలో శ్రీవల్లిలా, రంగస్థలంలో రామలక్ష్మమ్మలా ఉండాలి. అలా ఉండాలి విలేజ్ అమ్మాయి అంటే. కానీ జానవ్ని చూస్తే మోడర్న్ గర్ల్ కి లంగా ఓని కట్టేసి ఈమె విలేజ్ గర్ల్ అని చూపించినట్లా అనిపించింది. ఫైనల్ గా ఈ సీన్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ లో ఈ సీన్ ఎందుకంత ఇంపార్టెంట్ అని నేను అన్నానంటే, ఈ సీన్ లో దేవరా కొడుకు అందరూ చనిపోయింది చూస్తాడు. వీళ్ళందరినీ చంపింది దేవరానే. అదెలా అంటారా? ఇగో ఈ సీన్ లో దేవరా కత్తి విసిరితే వైట్ కలర్ అతను చనిపోతున్నాడు చూసారా? అతనే ఇగో ఈ సీన్ లో ఇక్కడ పడున్నాడు. సో వీళ్ళందరినీ చంపింది దేవరానే. ఇదంతా గమనించిన దేవరా కొడుకు దేవరా తప్పు చేస్తున్నాడని, తను ఇక్కడే ఉంటే ఇలానే మారణ హోమం చేస్తాడని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించడానికి వీళ్ళంతో చేతులు కలుపుతాడు. ఇక సైఫ్ అలీ ఖాన్ అంటాడుగా, దేవరాను చంపాలంటే సరైన సమయమే కాదు సరైన ఆయుధం దొరకాలా అని. దేవరా కొడుకునే ఆయుధంగా మలుచుకొని దేవరాని మట్టుబెట్టే ప్లాన్ వేస్తాడు విలన్. మరి విలన్ ప్లాన్ వర్కౌట్ అయిందా? దేవరా చనిపోయాడా లేదంటే బ్రతికే ఉన్నాడా అన్నది మాత్రం సిల్వర్ స్క్రీన్ పైన చూడాల్సిందే. ఇవి బాస్ నేను అబ్జర్వ్ చేసిన డీటెయిల్స్. నచ్చితే మీరు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్.